రంగారెడ్డి జిల్లాలో మూసీ నది మరోసారి ఉప్పొంగింది. 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో నదిలో ప్రవాహం పెరిగింది. దీంతో శంకర్పల్లి సమీపంలో లో లెవెల్ బ్రిడ్జ్ నీటిలో మునిగిపోయింది. బ్రిడ్జ్ మీద నుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఓ వ్యక్తి వరద నీటిలో కొట్టుకుపోయాడు. బైక్ పై బ్రిడ్జ్ దాటుతున్న టైంలో వరద ధాటికి బైక్ అదుపు తప్పి నీటిలో పడిపోయాడు. కొద్దిసేపటికే యువకుడు వరద నుంచి తప్పించుకున్నాడు. బైక్ నీటిలో కొట్టుకుపోయింది. మూసీలో ప్రవాహం పెరగడంతో గండిపేటకు నీరు చేరుతోంది. డీటెయిల్స్ భరత్ అందిస్తారు. భరత్, ఈ వరద నీరు ఒక్కసారిగా పెరిగినట్లు కనిపిస్తోంది. మరి అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు? అప్డేట్స్ ఏంటి? రంగారెడ్డి జిల్లాలో గత 4-5 రోజులుగా చాలా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఇంటీరియర్ రంగారెడ్డి జిల్లాలో గ్రామీణ ప్రాంతం ఏదైతే ఉందో ఆ గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు కూడా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి. ఒక దశలో కొన్ని చోట్ల 3 days బ్యాక్ రంగారెడ్డి జిల్లా పెద్దేముల్లో 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 22 సెంటీమీటర్లు అంటే అతి భారీ వర్షంగా మనం దాన్ని చెప్పాల్సి ఉంటుంది. ఒక పెద్దముల్లే కాదు, వికారాబాద్, తాండూరు, పరిగి ఈ గ్రామీణ ప్రాంతాలు అన్ని చోట్ల కూడా 4 రోజుల నుంచి కంటిన్యూస్ గా వర్షాలు పడుతున్నాయి. ప్రతిరోజు కూడా నిన్న కూడా వికారాబాద్ లో, తర్వాత చేవెళ్ళ, పెద్దేముల్, పూడూరు, మోమిన్పేట్ ఇటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా భారీ వర్షం నమోదైంది. వికారాబాద్ లో 6 సెంటీమీటర్లు, పెద్దేముల్లో 6 సెంటీమీటర్లు, తర్వాత మోమిన్పేట్ లో 3 సెంటీమీటర్లు, చేవెళ్ళలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో కంటిన్యూస్ గా 5 days గా రంగారెడ్డి జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు పడుతుండడంతో మూసి ఉప్పొంగి ప్రవహిస్తోంది. మన విజువల్స్ లో కూడా చూస్తున్నాం. పూర్తిగా బ్రిడ్జ్ మునిగిపోయిన పరిస్థితి. ఆ బ్రిడ్జ్ నుంచి ఒక బైక్ పై వెళ్తున్న వ్యక్తి కూడా కింద పడ్డాడు. అయితే అదృష్టవశాత్తు బైక్ కొట్టుకుపోయింది, కానీ చెట్టును పట్టుకొని ఈత రావడంతో దాన్ని రక్షించబడ్డ పరిస్థితుంది. సో చాలా వరకు కూడా వర్షాలు అయితే చాలా భారీగా పడుతున్నాయి. వాతావరణ శాఖ చెప్తుంది అంటే వర్షాల ఇంటెన్సిటీ క్రమక్రమంగా తగ్గుతుంది. నిన్నటి వరకు వర్షాలు పడ్డాయి. ఇవాళ నుంచి కొంత వర్షాల నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఇంత వర్షాలు పడ్డా అటు హిమాయత్ సాగర్ గాని, ఉస్మాన్ సాగర్ లో గాని వాటర్ మాత్రం పెద్దగా చేరిన పరిస్థితి లేదు. ఎందుకంటే జంట జలాశయాలు అటు రంగారెడ్డి జిల్లాలను కాకుండా హైదరాబాద్ లో కూడా చాలా ప్రాంతాలకు వాటర్ ఇవ్వడానికి ఈ 2 జలాశయాలు కూడా ఉపకరిస్తాయి. అయితే దీనికి ప్రధాన కారణంగా చాలా వరకు అక్రమ కట్టడాలు, అక్రమ నిర్మాణాలు చేపట్టారు కాబట్టి ఈ 2 జంట జలాశయాలు నిండలేదని చెప్తున్నారు. సో ఏదేమైనా ఈ వర్షపాతం ఏదైతే ఉందో తెలంగాణలో గత 4-5 రోజులుగా వర్షాలు పడుతున్నాయి. అవి కొంతమేరకు తగ్గుముఖ పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ భరత్. రంగారెడ్డి జిల్లాలో మూసీ నది మరోసారి ఉప్పొంగింది. 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో నదిలో ప్రవాహం పెరిగింది. దీంతో శంకరపల్లి సమీపంలో లో లెవెల్ బ్రిడ్జ్ నీటిలో మునిగిపోయింది. బ్రిడ్జ్ మీద నుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఓ వ్యక్తి వరద నీటిలో కొట్టుకుపోయాడు. బైక్ పై బ్రిడ్జ్ దాటుతున్న టైంలో వరద ధాటికి బైక్ అదుపు తప్పి నీటిలో పడిపోయాడు. కొద్దిసేపటికి యువకుడు వరద నుంచి తప్పించుకున్నాడు. బైక్ నీటిలో కొట్టుకుపోయింది. మూసీలో ప్రవాహం పెరగడంతో గండిపేటకు నీరు చేరుతోంది. మూసీ ప్రవాహ ఉధృతి ఏ లెవెల్లో ఉందో విజువల్స్ లో చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లాలో మూసీ నది మరోసారి ఉప్పొంగింది. 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో నదిలో ప్రవాహం పెరిగింది. దీంతో శంకర్పల్లి సమీపంలో లో లెవెల్ బ్రిడ్జ్ నీటిలో మునిగిపోయింది.
బ్రిడ్జి మీద నుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఓ వ్యక్తి వరద నీటిలో కొట్టుకుపోయాడు. బైక్ పై బ్రిడ్జి దాటుతున్న టైంలో వరద ధాటికి బైక్ అదుపు తప్పి నీటిలో పడిపోయాడు. ఆ వ్యక్తి కొద్దిసేపటికే యువకుడు వరద నుంచి తప్పించుకున్నాడు. అయితే బైక్ మాత్రం నీటిలో కొట్టుకుపోయింది. మొత్తంగా మూసీలో ప్రవాహం పెరగటంతో గండిపేటకు ఈ నీరు చేరుతోంది. ఏ వ్యక్తి అయితే మూసి వరద ఉధృతిలో పడిపోయాడో ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లాలో మూసి నది మరోసారి ఉప్పొంగింది. 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో నదిలో ప్రవాహం పెరిగింది. దీంతో శంకరపల్లి సమీపంలో లో లెవెల్ బ్రిడ్జ్ నీటిలో పూర్తిగా మునిగిపోయింది. బ్రిడ్జ్ మీద నుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఓ వ్యక్తి వరద నీటిలో కొట్టుకుపోయాడు. బైక్ పై బ్రిడ్జ్ దాటుతున్న టైంలో వరద ధాటికి బైక్ అదుపు తప్పి నీటిలో పడిపోయాడు. ఆ వ్యక్తి కొద్దిసేపటికే ఆ యువకుడు వరద నుంచి తప్పించుకున్నాడు. అయితే బైక్ నీటిలో కొట్టుకుపోయింది. మూసీలో ప్రవాహం పెరగడంతో గండిపేటకు నీరు చేరుతోంది. మూసి వరద ఉధృతికి ఓ వ్యక్తి బైక్ తో పాటు ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడం మనం విజువల్స్ లో చూస్తున్నాము. మొత్తానికి ఆ వ్యక్తి ఈ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నప్పటికీ అతని బైక్ మాత్రం ఈ నీటిలో కొట్టుకుపోయింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో మూసి నది మరోసారి ఉధృతంగా ప్రవహించడం వల్ల జరిగిందని చెప్పొచ్చు. 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో నదిలో ప్రవాహం పూర్తిగా పెరిగింది. దీంతో శంకరపల్లి సమీపంలో లో లెవెల్ బ్రిడ్జ్ నీటిలో మునిగిపోయింది. బ్రిడ్జ్ మీద నుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ సమయంలో ఓ వ్యక్తి వరద నీటిలో కొట్టుకుపోయాడు. బైక్ పై బ్రిడ్జ్ దాటుతున్న టైంలో వరద ధాటికి బైక్ అదుపు తప్పి నీటిలో పడిపోయాడు. ఆ వ్యక్తి కొద్దిసేపటికే ఆ యువకుడు వరద నుంచి తప్పించుకున్నాడు. అయితే బైక్ మాత్రం నీటిలో కొట్టుకుపోయింది. మూసీలో ప్రవాహం పెరగటంతో గండిపేటకు నీరు చేరుతోంది. రంగారెడ్డి జిల్లాలో మూసి నది మరోసారి ఉప్పొంగింది. 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో నదిలో ప్రవాహం పెరిగింది. దీంతో శంకరపల్లి సమీపంలో లో లెవెల్ బ్రిడ్జ్ నీటిలో మునిగిపోయింది. బ్రిడ్జి మీద నుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఓ వ్యక్తి వరద నీటిలో కొట్టుకుపోయాడు. బైక్ పై బ్రిడ్జ్ దాటుతున్న టైంలో వరద ధాటికి బైక్ అదుపు తప్పి నీటిలో పడిపోయాడు. కొద్దిసేపటికే ఆ యువకుడు వరద నుంచి తప్పించుకున్నాడు. బైక్ నీటిలో కొట్టుకుపోయింది.